శ్రీ సంజయ్ రెడ్డి గారు. అధ్యక్ష, మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో అధ్యక్ష ఏ మోటార్ వెహికల్ ఇన్స్పెక్షన్ బ్రాంచ్ ఒకటి ఆల్రెడీ అప్లై చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఆర్టీఓ ఆఫీస్ మాకు దగ్గరలో జైరాబాద్లో ఉంది అధ్యక్ష. ఏ ఫిట్నెస్కు పోవాలన్నా, తర్వాత ఏ వెహికల్ రిజిస్ట్రేషన్కి పోవాలన్నా జైరాబాద్ 75-80 కిలోమీటర్ల దూరం పోయి ప్రయాణం చేసి పోవాల్సి వస్తుంది అధ్యక్ష. రోడ్లు బాగాలేనందువలన ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. తర్వాత చాలా మంది యువకులు లైసెన్స్ తీసుకోలేకపోవడానికి కారణం కూడా నెగ్లిజెన్సీ. అంత దూరం పోయి ఎవరు లైసెన్స్ తీసుకుంటారు అని చెప్పేసి. కాబట్టి ఈ ఎంవీఐ బ్రాంచ్ ఇక్కడ నారాయణఖేడ్లో చాలా ఎసెన్షియల్ ఉంది అధ్యక్ష. ఆల్రెడీ ప్రపోజ్ చేయడం జరిగింది అధ్యక్ష. లైసెన్స్ కానీ, ఫిట్నెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇంకా దేనికైనా కూడా రిజిస్ట్రేషన్ కానీ అధ్యక్ష ఇక్కడే ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేస్తే వారంలో 2 రోజులు ఇక్కడ వచ్చి ఎంవీఐ గారు వచ్చి ఇక్కడ అవన్నీ టేకప్ చేస్తూ ఉంటారు అధ్యక్ష. కానీ మళ్ళీ జైరాబాద్ పేరు మీదనే ఇవన్నీ టేకప్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కమిషనర్ గారి దగ్గర ఫైల్ ఉంది, సెక్రటరీ గారి దగ్గరికి పోయింది అధ్యక్ష. తొందరగా కంప్లీట్ చేస్తే అక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు, మళ్ళీ ప్రభుత్వం మీద ఎలాంటి బర్డెన్ పడదు అధ్యక్ష. అంటే ప్రిమిసెస్ ఆల్రెడీ ఉంది. తర్వాత ఒక ఎంవీఐని అక్కడ నుంచి ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. ఇద్దరు ఎవరైనా క్లరికల్స్ని కూడా అక్కడ పోస్ట్ చేస్తే ఇది ఒక ఎంవీఐ ఆఫీస్గా కొనసాగుతుంది అధ్యక్ష. ఆర్టీఓ ఆఫీస్లో జరిగే పనులన్నీ కూడా ఇక్కడ జరుగుతాయని తమ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, హౌసింగ్ విషయం అధ్యక్ష. ఈ బిల్స్ పేమెంట్ కొన్ని జరగట్లేదు అధ్యక్ష. L3 లిస్టులో మనం ప్రొసీడింగ్స్ ఇచ్చినాం అధ్యక్ష. ఆల్రెడీ లీగల్గా ప్రొసీడింగ్స్ ఇచ్చినాము. ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత బేస్మెంట్ లెవెల్కి వచ్చినాయి. అట్లాంటి ఒక బేస్మెంట్ లెవెల్కు బిల్ వచ్చి తర్వాత ఎలాంటి మళ్ళీ ఇప్పుడు బిల్స్ ఫర్దర్ బిల్స్ రావట్లేదు అధ్యక్ష. ఇంకా ఇంకోటి మిస్ లొకేషన్ అని చూపిస్తా ఉన్నాయి. కరెక్ట్గా ఫస్ట్ ఫోటో దిగిన స్థలంలోనే ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఫోటో క్యాప్చర్ చేయకపోతే వేరే లొకేషన్ అని లొకేషన్ తప్పని చూపిస్తుంది అధ్యక్ష. దీన్ని మాన్యువల్గా ఎలాగైనా కరెక్షన్ చేసి మరి వారికి త్వరలో బిల్లులు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్కి తమరి ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. లాస్ట్ అధ్యక్ష, మంత్రి గారు గౌరవ ఆర్డబ్ల్యూఎస్ మంత్రి గారు సభలోనే ఉన్నారు అధ్యక్ష. ఇంకోటి మా బార్డర్ జూకల్ కాన్స్టిట్యున్సీ నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీ బార్డర్లో ఉంది అధ్యక్ష. అక్కడ కౌలాస్ నాలా అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉంది. అక్కడ నుంచి మనకు డ్రింకింగ్ వాటర్ గురించి ఏదైతే మనకు మిషన్ భగీరథ సింగూరు నుండి నీళ్లు పోవడము కంకి మండల్కి చాలా అది టేల్ ఎండ్ అధ్యక్ష. అక్కడ చాలా తాండాలు ఉన్నాయి. ఆ తాండాలకి నీళ్లు అసలు సప్లై కావడం లేదు మిషన్ భగీరథ ద్వారా. కాబట్టి గౌరవ శాసనసభ్యులు జూకల్ గారు నేను కలిసి అక్కడ కలెక్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మంత్రి గారికి దృష్టి కూడా తీసుకొని పోతా ఉన్నాను. అక్కడ ఒక ఫిల్టర్ బెడ్స్ ఏర్పాటు చేసుకుంటే జూకల్ నియోజకవర్గంలోని 40-50 గ్రామాలు, తర్వాత నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంకి మండలంలోని 50 గ్రామాలకు కూడా నీళ్లు డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే విధంగా మనం కృషి చేయొచ్చు అధ్యక్ష. కేవలం దీనికి 15-20 కోట్లే ఖర్చు అవుతుంది అధ్యక్ష. కానీ నీళ్లు సఫిషియెంట్ గా మనకు వచ్చే తాండాలకు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష నోటెడ్ అధ్యక్ష.